హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం అండర్ ద డోమ్ వెబ్ సిరీస్ ఫైనల్ పార్ట్ గురించి డిస్కస్ చేద్దాం. నేను ఆల్రెడీ ఫస్ట్ 2 సీజన్స్ గురించి అండ్ సీజన్ 3 ఫస్ట్ 2 పార్ట్స్ గురించి మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కనుక ఆ వీడియోస్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో అండర్ ద డోమ్ ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. పార్ట్ 2 ఎండింగ్లో జూలీ అండ్ జిమ్లు టనల్ దగ్గరికి వెళ్ళి టనల్ లోపల ఎవరూ లేరు అని అనుకుని టనల్ లోపల బాంబుని సెట్ చేస్తారు. ఆ టైంలో నోరి, జో అండ్ క్యారలిన్లో టనల్లోనే ఉంటారు. అదే టైంలో బార్బీ కూడా టనల్లోకి దిగుతాడు. అతను టనల్లోకి వెళ్ళాక బాంబును చూసి బాగా భయపడి బాంబు బ్లాస్ట్ నుండి తప్పించుకోవడానికి బయటికి పరిగెడతాడు. అప్పుడు టనల్లో బ్లాస్ట్ అనేది జరుగుతుంది. బట్ బార్బీ సేఫ్గా బయటికి వచ్చేస్తాడు. కానీ టనల్లో ఉన్న నోరి వల్ల మాత్రం బాంబు బ్లాస్ట్ జరగడం వల్ల ఎగిరి పడతారు. ఆ బాంబు బ్లాస్ట్ వల్ల క్యారలిన్కు బాగా గాయాలవుతాయి. నెక్స్ట్ నోరి అండ్ జోలు క్యారలిన్కు ఏం జరిగిందో చూడడానికి ఆమె దగ్గరికి వెళ్తారు. అప్పుడే క్యారలిన్ క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటకు వచ్చి నోరికి సారీ చెప్తుంది. నోరి కూడా తన అమ్మను చూసి బాధపడుతుంది. నెక్స్ట్ క్యారలిన్ నోరిని తీసుకుని టనల్ బయటకు వెళ్ళిపోమని జోకి చెప్తుంది. జో కూడా నోరిని తీసుకుని బయటికి పరిగెడతాడు. అప్పుడే టనల్ కూడా కూలిపోతుంది. నోరి అండ్ జోలు టనల్ నుండి బయటపడగానే రెసిడెంట్స్ అందరూ వాళ్ళ దగ్గరికి వస్తారు. వాళ్ళని చూసి జో వాళ్ళు అక్కడ నుండి పారిపోతారు. అప్పుడే జిమ్ అండ్ జూలియాలో కార్ వేసుకొచ్చి జో అండ్ నోరిలను తమతో పాటు తీసుకెళ్తారు. ఇంకో పక్క క్రిస్టిన్ రెసిడెంట్స్ అందరినీ టనల్ బ్లాస్ట్ జరిగిన దగ్గర గ్యాదర్ చేసి ఇప్పుడు మనం ఎలాగైనా సరే జూలియా అండ్ నోరి వాళ్ళని చంపాలి, వాళ్ళ వల్ల మనకి చాలా ప్రమాదం అని చెప్తుంది. ఇప్పుడు బార్బీ ఫుల్గా ఏవమాయలో ఉంటాడు. అందువల్ల అతను కూడా జూలియాని చంపడానికి ఒప్పుకుంటాడు. నెక్స్ట్ క్రిస్టిన్ అండ్ ఏవాలు సిటీ హాల్ దగ్గరికి వెళ్తారు. అక్కడ క్రిస్టిన్ శామ్ వల్ల అయిన గాయం కారణంగా చాలా బాధపడుతుంది. యాక్చువల్గా క్రిస్టిన్ గాయం పూర్తిగా హీల్ అవ్వదు, కానీ ఆమె గ్లోయింగ్ స్టోన్ని పట్టుకున్నప్పుడు ఆమె పెయిన్ పోతుంది. అలాగే ఆమెకు ఏవా ప్రెగ్నెంట్ అనే విషయం తెలుస్తుంది. ఏవా ప్రెగ్నెన్సీ గురించి తెలియగానే క్రిస్టిన్ చాలా సంతోషపడుతుంది. ఇన్ఫాక్ట్ ఆమె ఏవా అండ్ బార్బీలను ఒక్కటి చేసి వాళ్ళకి పుట్టబోయే బిడ్డను నెక్స్ట్ క్వీన్ చేయాలని అనుకుంటుంది. అదే టైంలో బార్బీ కూడా అక్కడికి వస్తాడు. అతనికి ఏవా ప్రెగ్నెన్సీ గురించి తెలుస్తుంది. దాంతో బార్బీ కూడా చాలా సంతోషపడతాడు. నెక్స్ట్ అతను ఏవాతో నేను నిన్ను అండ్ మన పుట్టబోయే బిడ్డను ఎలాగైనా సరే ప్రొటెక్ట్ చేస్తానని, ఎవరైనా మన బిడ్డకి హాని చేయాలని చూస్తే వాళ్ళని నేను వదిలిపెట్టనని ఏవాకి ప్రామిస్ చేస్తాడు. అలాగే అతను జూలియా వాళ్ళని త్వరగా చంపేస్తే ఈ టౌన్లో ఉన్న వాళ్ళందరూ నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తారు. అప్పుడు నేను కూడా నా ఫ్యామిలీతో కలిసి సంతోషంగా ఉండొచ్చని అనుకుంటాడు. నెక్స్ట్ జూనియర్ క్రిస్టిన్ దగ్గరికి వెళ్ళి మనం టనల్లో నుండి ఒక పెద్ద షైనింగ్ స్టోన్ని మాత్రమే బయటకు తీసుకురాగలిగాం. ఇప్పుడు ఆ టనల్ మూసుకుపోవడంతో మనకి ఇక ఆ స్టోన్స్ దొరకవని చెప్తాడు. ఆ స్టోన్ కూడా గ్లో అవ్వకుండా నార్మల్గానే ఉంటుంది. దాంతో క్రిస్టిన్ గాయం వరస్ట్గా తయారవుతూ ఉంటుంది. తర్వాత ఆమె జూనియర్ని డోమ్ బార్డర్ దగ్గరికి తీసుకెళ్ళి మనకి ఆ స్టోన్స్ కావాలి, ఎందుకంటే ఆ స్టోన్స్ లేకపోతే నేను బ్రతకడం కష్టమని చెప్తుంది. అలాగే ఆమె స్పృహ తప్పి పడిపోతుంది. అది చూసి జూనియర్ బాగా టెన్షన్ అయిపోతాడు. ఇంకో పక్క బార్బీ జూలియా దగ్గరికి వెళ్ళి ఆమెను కలుస్తాడు. నెక్స్ట్ వీళ్ళిద్దరూ హాక్ చేసుకుంటారు. అప్పుడే బార్బీ జూలియాని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ ఆలోపే జూలియా బార్బీకి మొత్తం మందిని ఇచ్చి అతన్ని స్పృహ తప్పేలాగా చేస్తుంది. నెక్స్ట్ జిమ్ అండ్ జూలియాలు బార్బీని ఒక ప్లేస్కి తీసుకెళ్ళి అతన్ని చైర్లో కట్టేస్తారు. జూలియా ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే బార్బీని క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటపడేయాలని అనుకుంటుంది. దాంతో ఆమె జిమ్కి చెప్పి బార్బీకి ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వమంటుంది. జిమ్ గాడు కూడా ఒక బ్యాటరీని బార్బీ దగ్గరికి తీసుకొచ్చి అతనికి ఎలక్ట్రిక్ షాక్ ఇద్దామని అనుకుంటాడు. అప్పుడే బార్బీ కూడా చాలా భయపడిపోతాడు. జిమ్ బార్బీకి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చినా కూడా అతను ఇంకా క్రిస్టియన్ మాయలో నుండి బయటికి రాడు. నెక్స్ట్ జిమ్ అండ్ జూలియాలు బయటికి వెళ్తారు. అప్పుడే బార్బీ కూడా కట్లను విప్పేసుకుని తనను తాను ఫ్రీ చేసుకుంటాడు. నెక్స్ట్ జూలియా ఇంట్లోకి వచ్చినప్పుడు బార్బీ కనిపించకపోవడంతో బాగా టెన్షన్ అయ్యి గన్ని తీసి బార్బీ కోసం వెతుకుతుంది. అప్పుడే సడన్ గా బార్బీ జూలియాపై అటాక్ చేసి ఆమెను చంపేయబోతాడు. కానీ అప్పుడే జిమ్ డాగ్ వల్ల బార్బీ జూలియాని చంపలేకపోతాడు. తర్వాత జూలియా బార్బీ దగ్గర నుండి తప్పించుకుని పారిపోతుంది. అది చూసి బార్బీ కూడా ఆమె వెనకాలే వెళ్తాడు. ఇంకో పక్క రెసిడెంట్స్ నోరి అండ్ జోలను తరుముతూ ఉంటారు. అదే టైంలో వీళ్ళు శామ్ని కలుస్తారు. నెక్స్ట్ శాము, నోరి వాళ్ళు రెసిడెంట్స్ దగ్గర నుండి తప్పించుకొని హంటర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే హంటర్ వీళ్ళ పైకి గన్ను గురిపెట్టి బెదిరిస్తాడు. కానీ వీళ్ళు నార్మల్గానే ఉన్నారని తెలిసి వాళ్ళని ఏమీ చేయడు. అలాగే హంటర్ క్రిస్టిన్ ఆ గ్లోయింగ్ స్టోన్స్తో ఏం చేయబోతుందనే విషయాన్ని కనిపెట్టి దాని గురించి చెప్పి ఒక డ్రాయింగ్ని శామ్ వాళ్ళకి చూపిస్తాడు. ఆ డ్రాయింగ్ని చూసిన తర్వాత క్రిస్టిన్ ఆ స్టోన్ని 7 పార్ట్స్గా డివైడ్ చేయబోతుందని శామ్ వాళ్ళకి తెలుస్తుంది. జో ఆ డ్రాయింగ్స్ని చూసి ఎలాగైనా సరే క్రిస్టిన్ని ఆపాలని అనుకుంటాడు. కానీ ఇక్కడే మనకి శామ్ ఇంకా క్రిస్టిన్ ఆధీనంలోనే ఉన్నాడని తెలుస్తుంది. నెక్స్ట్ అతను జోని కొట్టి స్పృహ తప్పేలాగా చేసి అతన్ని సిటీ హాల్ దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడే రెసిడెంట్స్ అందరూ కూడా ఉంటారు. ఇంకో పక్క క్రిస్టిన్ ఏవాని తీసుకుని ఒక ప్లేస్కి వెళ్తుంది. క్రిస్టిన్ ఏవా కోసమే ఆ ప్లేస్ని స్పెషల్గా రెడీ చేస్తుంది. అలాగే ఆమె ఏవాతోటి నువ్వు ఇప్పటి నుండి నీ బిడ్డ పుట్టిపోయేంత వరకు కూడా ఇక్కడే ఉండాలని, అది నీకు మంచిదని చెప్తుంది. ఆ ప్లేస్లో మొత్తం 12 మంది అమ్మాయిలు కూడా ఉంటారు.
వాళ్ళందరినీ కూడా ఒక రిచువల్ కోసం క్రిస్టిన్ బలివ్వాలని అనుకుంటుంది. యాక్చువల్గా ఆమె ఏవకి పుట్టబోయే బిడ్డ గురించే ఇదంతా చేస్తుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ జిమ్, హంటర్ అండ్ నోరిలు ఒక ఇంట్లో ఉన్నప్పుడు రెసిడెంట్స్ అందరూ కూడా వాళ్ళని చంపడానికి కాగడాలు తీసుకొని వాళ్ళ ఇంటికి వస్తారు. రెసిడెంట్స్ని చూసి జిమ్ వాళ్ళు బాగా భయపడిపోతారు. కానీ అదే టైంలో జిమ్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి మార్టిన్, హెక్టర్ అండ్ లిల్లు అండ్ వాళ్ళతో పాటు కొంతమంది మనుషులు కూడా వస్తారు. అలాగే వీళ్ళు రెసిడెంట్స్ దగ్గర నుండి జిమ్ వాళ్ళని కాపాడతారు. జిమ్ వాళ్ళని కాపాడిన గ్రూప్కి లీడర్ హెక్టర్ అని జిమ్కి తెలిసి అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. అప్పుడే హెక్టర్, మేము మిమ్మల్ని కాపాడడానికి ఇక్కడికి వచ్చాం, మీరేం భయపడకండి అని జిమ్తో అంటాడు. ఇంకో పక్క బార్బీ ఇంకా జూలియాని చేస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే జూలియా ఇక పరిగెత్తలేక ఆగిపోయి గన్తో బార్బీని బెదిరిస్తూ, నువ్వు నా దగ్గరికి వస్తే నేను నిన్ను చంపేస్తానే అంటుంది. కానీ బార్బీ మాత్రం ఆమె మాట వినకుండా జూలియా దగ్గరికి వెళ్తాడు. అయినా కానీ జూలియా బార్బీని ఏమీ చేయలేకపోతుంది. అప్పుడే బార్బీ జూలియా మెడ పట్టుకుని ఆమెను షూట్ చేయబోతాడు. వెంటనే జూలియా, ఏంటి బార్బీ, నేను నీకు గుర్తులేనా, నువ్వు నన్ను చంపాలని చూస్తున్నావా, ఒక్కసారి నువ్వెవరో గుర్తు తెచ్చుకో అని అతనితో చాలా ఎమోషనల్గా మాట్లాడుతుంది. అప్పుడే బార్బీకి కూడా బల్బు వెలిగి క్రిస్టిన్ మాయ నుండి బయటపడగలుగుతాడు. అలాగే జూలియా మెడ మీద నుండి చేయి తీసేసి, నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయినే చంపాలని చూస్తున్నానా, అసలు నాకు ఏం జరిగిందని అనుకుంటూ చాలా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే హెక్టర్, జిమ్ అండ్ మిగిలిన వాళ్ళని ఒక ఇంటికి తీసుకెళ్తాడు. అలాగే ఇప్పటి నుండి ఇదే మన హెడ్ క్వార్టర్స్ అని జిమ్కి చెప్తాడు. నెక్స్ట్ అతను, ఇప్పుడు నేను అండ్ నా మనుషులు మిగతా రెసిడెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ క్రిస్టిన్ దగ్గర నుండి కాపాడబోతున్నామని జిమ్కి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇన్ఫాక్ట్ హెక్టర్ ఒక డాక్టర్ని కూడా అక్కడికి తీసుకొస్తాడు. ఆమె పేరు బ్లాసమ్. అతను ఆ డాక్టర్ సహాయంతోనే రెసిడెంట్స్ని సేవ్ చేయాలని అనుకుంటాడు. ఇన్ఫాక్ట్ హెక్టర్ వాళ్ళకి ఆ ఎగ్ అందరికంటే ముందుగానే దొరుకుతుంది. ఆ టైంలో హెక్టర్ వాళ్ళు ఆ ఎగ్ పై రీసెర్చ్ చేస్తున్నప్పుడు తన మనుషులందరూ దాని కారణంగా చనిపోతారు. అందువల్ల అతను ఎలాగైనా సరే ఆ ఎగ్ వల్ల ఎవరికి ఏం కాకూడదని అందరినీ సేవ్ చేయాలని ట్రై చేస్తాడు. ఈ విషయాల గురించి జిమ్కి కూడా చెప్తాడు. నెక్స్ట్ బార్బీ తిరిగి సిటీ హాల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఉన్న రెసిడెంట్స్ అందరూ విచిత్రంగా ప్రవర్తించడం చూసి బార్బీ షాక్ అవుతాడు. కానీ అతను మిగతా వాళ్ళలాగే నటిస్తూ క్రిస్టిన్ రూమ్లోకి వెళ్తాడు. అక్కడ జూనియర్ కుర్చీలో కూర్చుని ఉంటాడు. అలాగే అతను బార్బీని చూసి, నువ్వు జూలియాని కనిపెట్టి చంపేశావని అడుగుతాడు. బట్ బార్బీ మాత్రం నాకు ఇంకా జూలియా దొరకలేదని జూనియర్తో అంటాడు. నెక్స్ట్ బార్బీ జోని బంధించి ఉంచిన ప్లేస్కి వెళ్తాడు. అక్కడ జో బార్బీని చూసి, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని భయంగా అడుగుతాడు. కానీ బార్బీ మాత్రం, జో నువ్వేం భయపడకు, నేను ఇప్పుడు క్రిస్టిన్ మాయలో లేను, జూలియా కారణంగా నేను స్పృహలోకి వచ్చానని చెప్తాడు. అలాగే ఇప్పుడు మన ఇద్దరం ఇక్కడ నుండి తప్పించుకుని వెళ్ళిపోదామని అంటాడు. బట్ జో మాత్రం దానికి ఒప్పుకోడు. అలాగే అతను క్రిస్టిన్కి హెల్ప్ చేద్దామని డిసైడ్ అవుతాడు. ఈ విషయం గురించి బార్బీ కూడా చెప్తాడు. యాక్చువల్గా క్రిస్టిన్ డోమ్ని బ్రేక్ చేయాలని ట్రై చేస్తుంది. మనం ఆమెకి హెల్ప్ చేస్తే ఆమె ఖచ్చితంగా డోమ్ని నాశనం చేసేస్తుంది. నేను ఈ డోమ్ కారణంగా ఇంకేమీ కోల్పోవాలి అని అనుకోవడం లేదు, సో అందుకే నేను క్రిస్టిన్తో కలిసి పని చేయాలని అనుకుంటున్నా అని బార్బీకి చెప్తాడు. ఆఫ్టర్ దట్ బార్బీ ఏవాని మీట్ అవ్వడానికి వెళ్తాడు. కానీ అక్కడ ఉన్న గార్డ్స్ బార్బీని ఆపుతారు. కానీ తర్వాత బార్బీని లోపలికి పంపుతారు. బార్బీ కూడా లోపలికి వెళ్ళి ఏవాని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు ఏవా పొట్టలో ఉన్న బేబీ బాగా పెద్దగా అయిపోతుంది. ఏవాకి ప్రెగ్నెన్సీ వచ్చి 3 డేసే అయినా కానీ ఆమె 9 నెలల గర్భవతి లాగా కనిపిస్తుంది. అది చూసి బార్బీకి ఏమీ అర్థం కాదు. కానీ క్రిస్టిన్ ఈ బిడ్డ కోసం 12 మంది అమ్మాయిలను సాక్రిఫైస్ చేస్తుంది కదా, వాళ్ళ సాక్రిఫైజెస్ అండ్ వాళ్ళు చేసిన రిచువల్స్ కారణంగానే ఏవో కడుపులోని బిడ్డ అంత ఫాస్ట్గా పెరుగుతుంది. ఇంకో పక్క హంటర్ ఏమో తనకు దొరికిన కొన్ని ఫైల్స్ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు అతనికి ఒక భయంకరమైన విషయం తెలుస్తుంది. అదేంటంటే లిల్లీ ఫాదరు ప్యాట్రిక్ యాగ కారణంగానే చనిపోయాడని అందరూ అనుకుంటారు. కానీ హంటర్ తనకు దొరికిన ఫైల్స్ని చూసినప్పుడు అతనికి ప్యాట్రిక్ ఇంకా బ్రతికే ఉన్నాడని తెలుస్తుంది. యాక్చువల్గా అతన్ని ఒక ల్యాబ్లో బంధించి ఉంచుతారు. ఇన్ఫాక్ట్ ఎగ్ వల్ల ప్యాట్రిక్ పూర్తిగా మారిపోతాడు. అతను అసలు తన కంట్రోల్లోనే ఉండడు. అందువల్లే హెక్టర్ అతని వల్ల ఎవరికి ఏం కాకూడదని చెప్పి అతన్ని ఒక ట్యూబ్ లాంటి దాంట్లో బంధించి అతను చనిపోయినట్టు లిల్లీని అండ్ మిగతా వాళ్ళని నమ్మిస్తాడు. ఇంకో పక్క హెక్టర్ వాళ్ళు క్రిస్టిన్ను డిఎన్ఏని సేకరించి దాని సహాయంతో ఒక కొత్త డ్రగ్ని కనిపెట్టడానికి ట్రై చేస్తారు. ఆ డ్రగ్ని ఉపయోగించుకునే రెసిడెంట్స్ని సేవ్ చేయాలని అనుకుంటారు. జూలియా వాళ్ళు క్రిస్టిన్ డిఎన్ఏని సేకరించడానికి వెళ్ళినప్పుడు జూనియర్ వీళ్ళ దగ్గరికి వస్తాడు. అప్పుడే జిమ్ అండ్ హెక్టర్ మనుషులు అక్కడికి వచ్చి జూనియర్ని పట్టుకుంటారు. యాక్చువల్గా వాళ్ళు తమ కనిపెట్టిన డ్రగ్ని ముందుగా జూనియర్పై టెస్ట్ చేయాలని అనుకుంటారు. నెక్స్ట్ జూలియా అండ్ జిమ్లో హెక్టర్ దగ్గరికి వెళ్ళి ప్యాట్రిక్ గురించి అడుగుతారు. యాక్చువల్గా వీళ్ళకి కూడా ప్యాట్రిక్ ఇంకా బ్రతికే ఉన్నాడని తెలుస్తుంది. జూలియా లిల్లీ ఫాదర్ గురించి అడిగి అతనితో ఆర్గ్యుమెంట్ చేస్తుంది. అప్పుడే లిల్లీకి హెక్టర్పై కోపం వచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాత హెక్టర్ జూలియా వాళ్ళకి లిల్లీ ఫాదర్ గురించి కొన్ని విషయాలు చెప్పి, నేను ఈ రీసెర్చ్ చేయడానికి కారణమే లిల్లీ ఫాదర్ని తిరిగి నార్మల్గా మార్చాలి అని అనుకోవడం అని జూలియా అండ్ జిమ్లకి చెప్తాడు. అది విని జూలియా అండ్ జిమ్లు కన్విన్స్ అయ్యి జూనియర్పై ఫస్ట్ ట్రయల్ చేయడానికి ఒప్పుకుంటారు. నెక్స్ట్ హెక్టర్ జూనియర్కి తను ప్రిపేర్ చేసిన మెడిసిన్ని ఇంజెక్ట్ చేయగానే
అతని బాడీలో డిఫరెంట్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. కానీ కొద్దిసేపటి తర్వాత జూనియర్ స్లోగా కుదుట పడతాడు. జూనియర్ రెస్ట్ తీసుకుంటున్నప్పుడు హెక్టర్ జిమ్ దగ్గరికి వచ్చి ఆ మెడిసిన్ ఇంకా పూర్తిగా పనిచేస్తుందో లేదో మాకు తెలియదు, కాబట్టి మీరెవరు జూనియర్ని అప్పుడే ఫ్రీ చేయకండి అని, అది చాలా ప్రమాదకరమని జిమ్కి చెప్తాడు. అది విని జిమ్కి ఎందుకో కానీ బాగా భయం వేస్తుంది. దాంతో అతను జూనియర్ దగ్గరికి వెళ్ళి అతన్ని ఫ్రీ చేస్తాడు. ఇప్పుడు జిమ్ జూనియర్ నార్మల్ అయ్యాడని అనుకుంటాడు, కానీ అతను స్పృహలోకి వచ్చిన వెంటనే జిమ్ పై అటాక్ చేసి అతన్ని చంపేయబోతాడు. ఇప్పుడు హెక్టర్ వాళ్ళు ఇచ్చిన డ్రగ్ కారణంగా జూనియర్ చాలా స్ట్రాంగ్గా కూడా మారిపోతాడు. జూనియర్ జిమ్ పై అటాక్ చేస్తున్నప్పుడే హెక్టర్ అండ్ అతని మనుషులు అక్కడికి వస్తారు. వెంటనే జూనియర్ వాళ్ళని చూసి అక్కడ నుండి పారిపోతాడు. నెక్స్ట్ హెక్టర్ జిమ్తో మాట్లాడుతూ, చూసావా క్రిస్టిన్ వల్ల జూనియర్ ఎంత వైలెంట్గా మారిపోయాడో, ఇతనే కాదు రెసిడెంట్స్ అందరూ కూడా ఇలానే ఉన్నారు, ఒకవేళ వీళ్ళు కనుక డోమ్ బయటకు వెళ్తే అందరినీ చంపేస్తారని అతన్ని బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేస్తాడు. హెక్టర్ మాటలు విన్న తర్వాత జిమ్ క్రిస్టిన్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళందరినీ వాళ్ళు డోమ్ నుండి తప్పించుకునే లోపే చంపేయాలని డిసైడ్ అవుతాడు. ఎందుకంటే ఒకవేళ డోమ్ డిస్ట్రాయ్ అయితే ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళని ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు, అప్పుడు వాళ్ళు బయట ప్రపంచంలోకి వెళ్ళి నానా బీభత్సం సృష్టిస్తారని జిమ్ అనుకుంటాడు. అదే టైంలో లిల్లీ కూడా హెక్టర్ వాళ్ళ మాటలను విని రెసిడెంట్స్కి ఏం జరుగుతుందని భయపడి హంటర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విషయాల గురించి చెప్తుంది. ఇంకో పక్క బార్బీ ఏవా కోసం ఒక డ్రింక్ని తీసుకొచ్చి ఆమెకు ఇస్తాడు. అక్కడ బార్బీ ఏవాని కాన్షియస్నెస్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తాడు, కానీ బార్బీ దాంట్లో ఫెయిల్ అవుతాడు. బార్బీ ఏవాకి ఇచ్చిన డ్రింక్లో స్లీపింగ్ పిల్స్ని వేస్తాడు. దాంతో ఏవా డ్రింక్ని తాగిన వెంటనే స్పృహ తప్పి పడిపోతుంది. నెక్స్ట్ బార్బీ ఆమెను తీసుకుని అక్కడ నుండి పారిపోతాడు. తర్వాత జూలియా అండ్ బార్బీలో ఏవాని ఒక ప్లేస్కి తీసుకెళ్తారు. అప్పుడే సడన్గా ఏవా పెయిన్స్తో బాధపడుతుంది. అది చూసి జూలియా ఏవా ఇప్పుడు బిడ్డను కనబోతుందని బార్బీకి చెప్పేస్తుంది. నెక్స్ట్ బార్బీ అండ్ జూలియాలు ఏవాకి హెల్ప్ చేస్తారు. అప్పుడే ఏవా ఒక బిడ్డకి జన్మనిస్తుంది. ఇప్పుడు తల్లి బిడ్డ ఇద్దరు సేఫ్గానే ఉంటారు. ఆ బిడ్డకి తండ్రి బార్బీనే కావడంతో అతను కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. కానీ బార్బీ ఏవా దగ్గరికి బిడ్డను తీసుకెళ్ళినప్పుడు ఆమె బార్బీని ఒక్క తోపు తోస్తుంది. దెబ్బకి అతను గాల్లో ఎగురుకుంటూ వెళ్ళి కిటికీల నుండి బయటపడతాడు. అంటే చూడండి ఏవాకి ఎంత పవర్ వచ్చిందో. అదే టైంలో క్రిస్టిన్ వాళ్ళు కూడా బిడ్డ కోసం వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళని చూసి బార్బీ అండ్ జూలియాలు అక్కడ నుండి పారిపోతారు. నెక్స్ట్ క్రిస్టిన్ ఏవా దగ్గరికి వచ్చి బిడ్డను చూసి చాలా సంతోషపడుతుంది. అప్పుడే ఆ బిడ్డ కూడా పింక్ కలర్లో మెరుస్తుంది. ఇప్పుడు ఏవా బిడ్డని కనేయడంతో ఆమె వల్ల తనకి ఎటువంటి ఉపయోగం లేదని అనుకుని క్రిస్టిన్ ఏవాని చంపేసి బిడ్డని తనతో పాటు తీసుకెళ్ళిపోతుంది. నెక్స్ట్ క్రిస్టిన్ శామ్తో కలిసి ఆ బిడ్డను తీసుకుని డోమ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళగానే ఆ బిడ్డ డోమ్కి ఉన్న ఎనర్జీని తనలోకి అబ్జర్వ్ చేసుకుంటుంది. దీని కారణంగా డోమ్ షేప్ అండ్ స్టేట్లు కొంచెం కొంచెంగా మారుతాయి. ఇప్పుడు ఆ పిల్ల డోమ్ ఎనర్జీని లాక్కున్న వెంటనే డోమ్ లోపల ఆక్సిజన్ అనేది బాగా తగ్గిపోతుంది. దాంతో డోమ్ లోపల ఉన్న వాళ్ళు ఊపిరి పీల్చుకోవడానికి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడే క్రిస్టిన్కి ఒక క్రూయల్ థాట్ వస్తుంది. ఆమె డోమ్లో ఉన్న పెద్దవాళ్ళందరినీ కూడా చంపేస్తే మిగిలిన వాళ్ళకి ఆక్సిజన్ సరిపోతుందని అనుకుంటుంది. నెక్స్ట్ డోమ్ లోపల ఉన్న పెద్దవాళ్ళందరూ ఒక్కొక్కరుగా ఒక లైన్లో తమకు తెలియకుండానే లేక్ దగ్గరికి వెళ్ళి లేక్లో మునిగిపోయి చనిపోతూ ఉంటారు. ఇంకో పక్క జో నేను నా టాస్క్ని కంప్లీట్ చేయకపోతే డోమ్ లోపల ఆక్సిజన్ అంతా అయిపోయి రెసిడెంట్స్ అందరూ చనిపోతారని అనుకుంటాడు. ఇప్పుడు జో గ్లోయింగ్ స్టోన్ని క్రిస్టిన్ చెప్పినట్టుగానే 7 పార్ట్స్గా డివైడ్ చేస్తాడు. నెక్స్ట్ క్రిస్టిన్ జో దగ్గరికి వచ్చి నువ్వు మంచి పని చేసావు, కానీ మనకి ఈ స్టోన్స్ని యాక్టివేట్ చేయడానికి ఒక ఎనర్జీ బీమ్ అనేది కావాలని చెప్పి ఆ ఎనర్జీ బీమ్ని కనిపెట్టమని జోతో అంటుంది. తర్వాత క్రిస్టిన్ మళ్ళీ బేబీ దగ్గరికి వెళ్ళి తన ఎనర్జీ మొత్తాన్ని ఉపయోగించి ఆ బేబీని ఒక కుక్కున్లో పెడుతుంది. అలాగే తన శక్తుల్ని కొత్త క్వీన్కి ఇస్తుంది. అప్పుడే జూలియా అండ్ బార్బీలు అక్కడికి వచ్చి క్రిస్టిన్ పై అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. బార్బీ క్రిస్టిన్ తోటి నువ్వు మర్యాదగా నా కూతురిని నాకు తిరిగి ఇచ్చేయని అంటాడు. కానీ క్రిస్టిన్ మాత్రం బార్బీ మాటలను పట్టించుకోకుండా తన రిచువల్ని కంటిన్యూ చేస్తుంది. అప్పుడే బార్బీకి కోపం వచ్చి క్రిస్టిన్ని పక్కకి లాగుతాడు. దాంతో కొకోను బ్లాస్ట్ అయ్యి బేబీ బయటకు వచ్చి చాలా ఫాస్ట్గా ఎవ్వరికి కనిపెడకుండా ఆ ప్లేస్ నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. బేబీ బయటకు వెళ్ళిపోగానే క్రిస్టిన్ ఎగ్మాయ నుండి బయటపడగలుగుతుంది. అలాగే ఆమె ఇప్పుడు నార్మల్గా మారిపోతుంది. ఇప్పుడు క్రిస్టిన్ టాస్క్ కంప్లీట్ అయిపోవడంతో రియల్ క్వీన్ ఆమెను రిలీజ్ చేస్తుంది. తర్వాత క్రిస్టిన్ తనకు తెలియకుండానే తను చాలా తప్పులు చేశానని రియలైజ్ అయ్యి బాధపడుతుంది. అప్పుడే బార్బీ నువ్వు నిజంగానే నీకు తెలియకుండా ఇదంతా చేసావా లేకపోతే నటిస్తున్నావా అని అంటూ క్రిస్టిన్ పేక పట్టుకుంటాడు. అప్పుడు క్రిస్టిన్ నాకు నిజంగానే ఏం జరిగిందో గుర్తులేదు, నన్ను నమ్ము అని బార్బీతో చెప్పి బాత్తో ఏడుస్తుంది. దాంతో బార్బీ కూడా ఆమెను వదిలేస్తాడు. ఇంకో పక్క జిమ్ అండ్ హెక్టర్లు రెసిడెంట్స్ అందరినీ ఎలా చంపాలని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. డాక్టర్ బ్లాసమ్ హెక్టర్ వాళ్ళ మాటలను వినేస్తుంది. అలాగే ఆమె హెక్టర్ వాళ్ళతోటి కలిసి పనిచేస్తున్నందుకు బాగా గిల్టీగా
ఫీల్ అవుతుంది. నెక్స్ట్ ఆమె హెక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వెందుకని రెసిడెన్స్ని చంపాలని చూస్తున్నావు అని అడుగుతుంది. అది విని హెక్టర్ టెన్షన్ అయ్యి బ్లాసమ్ ఈ విషయం గురించి ఎవరికి చెప్పకూడదని ఆమెను షూట్ చేసి చంపేస్తాడు. అదే టైంలో లిల్లీ కూడా అక్కడికి వస్తుంది. ఆమె బ్లాసమ్ చనిపోవడం చూసి వెంటనే ఆమె దగ్గరికి వెళ్తుంది. అప్పుడే హెక్టర్ లిల్లీని ఆ ప్లేస్ లో బంధించి తను అక్కడ నుండి ఎస్కేప్ అవుతాడు. నెక్స్ట్ హంటర్ అండ్ నోరీలో ఆ ప్లేస్ దగ్గరికి వస్తారు. అలాగే వీళ్ళు లిల్లీని కనిపెట్టి ఆమెను ఫ్రీ చేస్తారు. అప్పుడే లిల్లీ నోరీ వాళ్ళతోటి హెక్టర్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళందరినీ చంపేయాలని చూస్తున్నాడు. మనం ఎలాగైనా సరే అతన్ని ఆపాలని చెప్తుంది. ఇంకో పక్క హెక్టర్ గాడు జోని చంపడానికి ఒక గార్డ్ ని పంపిస్తాడు. ఇప్పుడు జోనే కదా డోమ్ ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తుంది. అందువల్ల అతను జోని చంపాలని డిసైడ్ అవుతాడు. కానీ అప్పుడే అక్కడికి నోరీ వచ్చి జోని కాపాడుతుంది. తర్వాత జో అండ్ నోరీలో అక్కడ నుండి వెళ్ళిపోదామని అనుకున్నప్పుడు హెక్టర్ వాళ్ళని ఆపి తన గన్ తో షూట్ చేయబోతాడు. బట్ అప్పుడే జిమ్ అక్కడికి వచ్చి హెక్టర్ ని షూట్ చేస్తాడు. ఇన్ఫాక్ట్ జిమ్ రెసిడెన్స్ ని చంపాలని అనుకోడు. అతను హెక్టర్ దగ్గర నటించి అతను ఏం చేస్తాడో చూడాలని అనుకుంటాడు. నెక్స్ట్ జిమ్ హెక్టర్ ని చంపేసి నోరీ వాళ్ళని కాపాడుతాడు. ఇంకా పక్క క్రిస్టిన్ ఒక ప్లేస్ దగ్గర రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఒక అమ్మాయి ఆమె దగ్గరికి వస్తుంది. ఆ అమ్మాయి చూడడానికి ఎగ్జాక్ట్ గా ఏవలాగే ఉంటుంది. అంటే ఈ అమ్మాయి ఆ బేబీ అనమాట. నెక్స్ట్ ఆమె క్రిస్టిన్ ని లాక్కుంటూ డోమ్ దగ్గరికి తీసుకెళ్లి డోమ్ పై పెట్టి తన ఎనర్జీ మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తుంది. దాంతో క్రిస్టిన్ డోమ్ పైనే చనిపోతుంది. నెక్స్ట్ ఆ అమ్మాయి ప్రజలందరినీ గ్యాదర్ చేసి నా పేరు మిస్ బార్బీ, ఎప్పటి నుండి నేను మీ అందరికీ క్వీన్ అని చెప్పి ఇప్పుడు మనం మన కోసం పనిచేయని వాళ్ళని బంధించాలని అంటుంది. అలాగే రెసిడెంట్స్ అందరూ కూడా బార్బీ వాళ్ళని కనిపెట్టి వాళ్ళని పట్టుకుంటారు. మిస్ బార్బీ క్రిస్టిన్ కంటే చాలా డేంజరస్ గా ఉంటుంది. నెక్స్ట్ ఆమె బార్బీ వాళ్ళని తీసుకెళ్లి ఒక ప్రిజన్ లో బంధిస్తుంది. ఆఫ్టర్ దట్ ఆమె జో దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా డోమ్ ని డిస్ట్రాయ్ చేసేసి నీ టాస్క్ ని కంప్లీట్ చేయని అంటుంది. అలాగే ఆమె నేను జోతో బలవంతంగా పని చేయించుకోలేను అని అర్థం చేసుకుని నువ్వు కనుక నాకు హెల్ప్ చేస్తే నేను నీ ఫ్రెండ్స్ ని వదిలిపెడతా అని చెప్తుంది. దీనికి జో కూడా ఒప్పుకుంటాడు. నెక్స్ట్ మిస్ బార్బీ జూలియా అండ్ జిమ్లను తప్ప మిగిలిన వాళ్ళందరినీ రిలీజ్ చేస్తుంది. యాక్చువల్గా ఆమె జూలియా అండ్ జిమ్ల వల్ల తనకి ఎప్పటికైనా ప్రమాదమే అని భావించి వాళ్ళని రిలీజ్ చేయదు. అప్పుడే జిమ్ తన కుక్క కావాలని ప్రెజెంట్కి కాపలాకి వస్తున్న వాళ్ళని అడుగుతాడు. వాళ్ళు కూడా ఏమీ ఆలోచించకుండా ఆ కుక్కని తీసుకొచ్చి జిమ్కి ఇస్తారు. ఆ కుక్కకు సెల్లోకి రాగానే జిమ్ దాని మెడక ఉన్న ట్యాగ్లో నుండి ఒక కీని బయటకు తీస్తాడు. యాక్చువల్గా అది ఆ ప్రెజెంటే. జిమ్కి ఇలాంటి ప్రమాదం ఎదురవుతుందని ముందే అర్థమయ్యి సేఫ్ సైడ్గా ఒక కీని ఆ కుక్క మెడలో పెడతాడు. నెక్స్ట్ గార్డ్స్ అక్కడ నుండి వెళ్ళిపోగానే జిమ్ ఆ కీ సహాయంతో ప్రెజెంట్ డోర్స్ని ఓపెన్ చేస్తాడు. తర్వాత జూలియా అండ్ జిమ్లో అక్కడ నుండి తప్పించుకుంటారు. ఇంకో పక్క శామ్ మిస్ బార్బీ దగ్గరికి వెళ్ళి గ్లోయింగ్ స్టోన్స్ త్వరలోనే యాక్టివేట్ అవుతాయి, ఆ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా జరుగుతుందని ఇన్ఫార్మ్ చేస్తాడు. అలాగే తనని మిస్ బార్బీ పార్ట్నర్గా చేసుకోమని అడుగుతాడు. అప్పుడే ఆమె నాకు నీకంటే జూనియరే బాగా పనికొస్తాడు, అతను యంగ్గా అండ్ బలంగా కూడా ఉన్నాడు, సో నేను అతన్ని నా పార్ట్నర్గా చేసుకుందామని అనుకుంటున్నా అని శామ్కి చెప్తుంది. అది విని శామ్ చూడు బార్బీ, ఒకసారి డోమ్ కనుక డిస్ట్రాయ్ అయిపోతే డోమ్ బయట ఉన్న సోల్జర్స్ మనల్ని చుట్టుముట్టేస్తారు, అలాగే వాళ్ళు మనల్ని చంపడానికి కూడా వెనకాడరు. కానీ నా దగ్గర వాళ్ళ దగ్గర నుండి తప్పించుకోవడానికి ఒక మార్గం ఉంది, నువ్వు జూనియర్ని నమ్ముకుంటే ఖచ్చితంగా చచ్చిపోతావని మిస్ బార్బీతోటే అంటాడు. అది విని ఆమె కూడా కన్విన్స్ అయ్యి శామ్ని తన పార్ట్నర్గా చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. అదే టైంలో జూనియర్ అక్కడికి వచ్చి సీక్రెట్గా వీళ్ళ మాటలని వినేస్తాడు. నెక్స్ట్ అతను చాలా కోపంగా శామ్ దగ్గరికి వెళ్ళి అతన్ని చంపేస్తాడు. ఇంకో పక్క డోమ్ని డిస్ట్రాయ్ చేయడానికి మిస్ బార్బీ అన్నీ రెడీ చేసి పెడుతుంది. ఇప్పుడు మిస్ బార్బీ రెసిడెన్స్ని తీసుకుని 7 స్టోన్స్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే జోకి తను చూసిన డ్రాయింగ్స్లో 8 స్టోన్స్ ఉన్నాయి కదా, మరి ఎక్కడేంటి 7 ఉన్నాయి, మరి ఆ 8వ స్టోన్ ఎక్కడ ఉందని అనుకుంటాడు. అప్పుడే ఆ 8వ స్టోను డోమ్ చేత ఎన్నుకోబడ్డ నలుగురిలో ఒకరిదని నోరీ అండ్ జోలకి తెలుస్తుంది. ఇప్పుడు ఆ ప్లేస్లో నోరీ అండ్ జోలు మాత్రమే ఉండడంతో మిస్ బార్బీ నోరీని సాక్రిఫైస్ చేసి డోమ్ని డిస్ట్రాయ్ చేయాలని అనుకుంటుంది. కానీ అప్పుడే జో ఆ 7 స్టోన్స్ మధ్యకి వెళ్ళి నిలబడతాడు. అతను నోరీని ఎలాగైనా సరే సేవ్ చేయాలని డిసైడ్ అవుతాడు. జో ఆ 7 స్టోన్స్ మధ్యకి వెళ్ళి నిలబడగానే స్టోన్స్ అన్ని ఒక్కసారిగా యాక్టివేట్ అవుతాయి. తర్వాత స్టోన్స్ నుండి వచ్చిన ఎనర్జీ కారణంగా డోము పింక్ కలర్లోకి మారిపోయి బ్లాస్ట్ అవుతుంది. దాంతో ఒక్కసారిగా డోము డిస్ట్రాయ్ అయిపోతుంది. అదే టైంలో జిమ్ కూడా అక్కడికి వచ్చి మిస్ బార్బీని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ అదే టైంలో జూనియర్ జిమ్ పై అటాక్ చేసి అతన్ని చంపైపోతాడు. కానీ జిమ్ తనని తాను సేవ్ చేసుకోవడానికి జూనియర్ని చంపేస్తాడు. ఇప్పుడు తన కొడుకు చనిపోవడంతో జిమ్ చాలా బాధపడతాడు. నెక్స్ట్ మిస్ బార్బీ అక్కడ నుండి పారిపోయి శామ్ చెప్పిన ఎస్కేప్ ప్లేస్కి వెళ్తుంది. అక్కడే బార్బీ కూడా ఉంటాడు. అతను తన కూతుర్ని చూసి నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవని అంటాడు. అప్పుడు ఆమె నువ్వు నన్ను ఆపగలనని అనుకుంటున్నావా అని అంటుంది. యాక్చువల్గా ఆ ప్లేస్లో డోమ్ వల్ల ఏర్పడ్డ ఒక లోయ అనేది ఉంటుంది. ఇప్పుడు మిస్ బార్బీ తప్పించుకోవాలంటే ఆ లోయని దాటాలి. ఆ లోయ మధ్యలో ఒక చెక్క కూడా ఉంటుంది. ఆమె చెక్క మీదకి వెళ్ళి నిలబడగానే బార్బీ కూడా దానిపైకి వచ్చి చెక్కని విరగొట్టేస్తాడు. దాంతో బార్బీ అండ్ అతని కూతురు ఇద్దరు కూడా లోయలోకి పడిపోతారు. అదే టైంలో
సమయంలో జూలియా కూడా అక్కడికి వచ్చి బార్బీ లోయలో పడిపోవడం చూసి షాక్ అయిపోతుంది. కానీ బార్బీ ఆల్రెడీ ఒక చైన్ని లోయలో ఫిక్స్ చేసి ఉంచుతాడు. దానివల్లే అతను ప్రాణాలతో బయటపడగలుగుతాడు. ఇంకో పక్క కొంతమంది ఆర్మీ వాళ్ళు రెసిడెన్స్ దగ్గరికి వచ్చి అందరినీ బంధిస్తారు. నెక్స్ట్ వాళ్ళు ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళని అండ్ నార్మల్గా ఉన్న వాళ్ళని వేరువేరు చేస్తారు. తర్వాత ఆర్మీ వాళ్ళు జూలియా, జిమ్ అండ్ బార్బీలను ఇంట్రాగేట్ చేస్తారు. వాళ్ళేమో డోమ్లో జరిగిందంతా కూడా ఆర్మీ దగ్గర చెప్పేస్తారు. కానీ ఆర్మీ మాత్రం డోమ్లో జరిగింది ఏది కూడా బయట ప్రపంచానికి తెలియనివ్వకూడదని బార్బీ, జూలియా అండ్ జిమ్లతో ఒక అగ్రిమెంట్ చేయించుకుని ఒక స్క్రిప్ట్ని రాసి వాళ్ళకి ఇస్తారు. అలాగే ఇంట్రాగేషన్లో మీరు ఈ స్క్రిప్ట్నే చదవమని చెప్తారు. వాళ్ళు కూడా అలాగే చేస్తారు. తర్వాత రెసిడెంట్స్ అందరూ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తారు. అలా 1 year గడిచిపోతుంది. ఒకరోజు జూలియా అండ్ బార్బీలో ఒక ప్లేస్ దగ్గర ఉన్నప్పుడు జిమ్ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరిని తీసుకుని హంటర్ దగ్గరికి వెళ్తాడు. యాక్చువల్గా హంటర్ ఒక సీసీటీవీ ఫుటేజ్లో మిస్ బార్బీని చూస్తాడు. సో అందువల్లే జిమ్ బార్బీ వాళ్ళని తీసుకుని హంటర్ దగ్గరికి వెళ్తాడు. మిస్ బార్బీ ఇంకా బ్రతికే ఉండడంతో బార్బీ వాళ్ళు కూడా షాక్ అవుతారు. ఇక సిరీస్ ఎండింగ్లో కొంతమంది పిల్లలకి ఇంకో బ్లాక్ ఎగ్ కనిపిస్తుంది. అప్పుడే అక్కడికి మిస్ బార్బీ కూడా వచ్చి ఆ పిల్లల్ని అక్కడ నుండి తీసుకెళ్లిపోతుంది. అలాగే ఆమె కూడా ఆ ఎగ్ని చూస్తుంది. ఇక్కడితో మనకి అండర్ ద డోమ్ వెబ్ సిరీస్ అనేది ఎండ్ అవుతుంది. మీరు ఇన్ని రోజులు ఈ సిరీస్ని బాగా ఆదరించారు. నేను కూడా మీకు నచ్చే విధంగా ఈ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఇప్పుడు ఈ సిరీస్ కంప్లీట్ అయింది కదా, సో నేను కొత్తగా లాస్ట్ మ్యాన్ ఆన్ ది ఎర్త్ అనే సిరీస్ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నా. మీరు ఈ సిరీస్ని ఇష్టపడ్డట్టే లాస్ట్ మ్యాన్ ఆన్ ది ఎర్త్ని కూడా ఇష్టపడతారని అనుకుంటున్నాను. మీకు కనుక లాస్ట్ మ్యాన్ ఆన్ ది ఎర్త్ సిరీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం ఒక కామెంట్ని చేయండి ప్లీజ్. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి అండ్ కామెంట్ని కూడా చేయండి. మీరు లైక్ కొట్టి కామెంట్ చేస్తేనే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.